డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ప్రతి ఒక్కరిలో ఒక బేసిక్ క్వశ్చన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అసలు కరెక్టేనా? అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, అండ్ రిస్క్ రివార్డు స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటనే ఈ బేసిక్ క్వశ్చన్స్ అంతా కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరి మధ్యలో రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అసలు మన దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎటువంటి విషయాల పట్ల మనం కొంత పరిశోధన చేసుకోవాలి అంటారు అసలు? ఓకే, ఇది మంచి విషయం. ఎందుకంటే చాలామందికి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండగానే మొత్తం ఈక్విటీలోకి వెళ్ళిపోతారు. ఏదైనా జరగగానే ఇక ఏమవుతుందండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనాని మార్కెట్లో ఒక్కసారే కుప్పగూలిపోతాయి. అట్లా ఒక కరోనా కాదు, లేటెస్ట్ కంటే కరోనా 1992 హర్షద్ మెహతా స్కామ్ జరిగింది, 1996లో బూమ్ జరిగింది, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ జరిగింది, 2008లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఇట్లా ఏదైతే జరుగుతుందో అప్పుడు మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు మార్కెట్ కొలాప్స్ అయిపోతే ఆ టైంలో ఏవైతే ఉండో ఒక్కసారికి ఆయనకున్న ప్లాన్లు, ఆయనకున్న అంటే ఎస్టిమేషన్లు, ఫండ్స్ అన్నీ ఒక్కసారి బ్లాక్ అయిపోవటం, అమ్మలేకపోవటం, అస్తవ్యస్తం అయిపోవటం అవన్నీ జరిగినాయి కూడా మన ఎక్స్పీరియన్స్లో. అయితే కొత్త జనరేషన్కి అవన్నీ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇది ఎంతవరకు ఉపయోగం అనేది వాళ్ళు ఇక చెప్తాము. అయితే ఉదాహరణకి అట్లా గనక ఏదైనా జరిగి కూలిపోతే అన్ని ఈక్విటీలో మార్కెట్లోనే పెట్టకుండా డైవర్సిఫైడ్గా పెట్టాలి. అవి ఏం పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎలా చూడాలి, ఏం చూడాలి అనేది చూద్దాము. అట్లని వెమ్మటే ఇంకా భయంతో క్లోజ్ చేసుకోకూడదు. అంటే ఇక లాస్ వచ్చింది, ఇంకా నాది బ్యాడ్ లక్, ఇక ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అన్నీ అనుకోకుండా అన్నీ అమ్మేస్తారు. అలా అమ్మకూడదు అనమాట. లాస్ వచ్చేది షేర్ మార్కెట్లో అంటే మెయిన్ ఇదే రీజను. ఎందుకంటే నేను ఈక్విటీలో పెడతారు, అప్పుడు బాగా పెరిగినప్పుడు కొంటారు, బాగా పడిపోగానే మొత్తం ఇంకా లాస్ వస్తుంది, ఇంకా ఏమోలే ఇక వెనక్కి వెళ్ళిపోయి అన్ని అమ్మేస్తారు. అది చేయకూడదు ఒకటి. తర్వాత వీలైతే ఇంకా పెట్టుబడి పెట్టగలగాలి. ఇప్పుడు కరోనా టైంలో ఎవరైతే పెట్టారో షార్ట్ టర్మ్లోనే మళ్ళీ రిటర్న్స్ వచ్చినాయి. అంటే వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు, అట్లని అన్ని కంపెనీలు కావు, వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు. అయితే బాగా పడిపోయినప్పుడు అమ్మకూడదు. అంటే ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది, అప్పుడు మనం అమ్మకూడదు అన్నట్టు. వీలైతే ఇంకా కొనుక్కునేటట్టు ఉండాలి, లేకపోతే ఊకోవాలి. డిస్కౌంట్లో ఉంటాయి కాబట్టి వీలైతే కొనుక్కోవాలి, లేకపోతే మీ దగ్గర ఫండ్స్ లేకపోతే సైలెంట్గా ఉండాలి. మంది పెరిగినప్పుడు ఊకోవాలి, అంతే తప్ప ఇక దాంతోపాటు రిస్క్ రిటర్న్స్. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా రిస్క్ తీసుకున్నా రిటర్న్స్ ఎంత వస్తుందో కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. తర్వాత టైం కేటాయింపు. అంటే ఒకవేళ మనం కనుక ఈక్విటీలో పెడితే ఎంత టైం మనం కేటాయించగలం, 3 నెలల 6 నెలల. దీంట్లో 3 రకాలు ఉంటాయి: షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 3 నెలలు, మీడియం టర్మ్ అయితే ఒక 6 నెలలు, లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ ఎబో. మనం ఎటువంటి ఇన్వెస్టర్లు కూడా చూసుకోవాలి. దీంతో పాటు మనము ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఇన్కమ్ గెయిన్ చేయాలంటే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటే. కానీ రియల్ ఎస్టేటు దీర్ఘకాలంగా ఓకే, కానీ అది ఎక్కువ పెట్టుబడి కావాలి. ఒకళ్ళు ఎప్పుడైనా మనం ఎగ్జిట్ కావాలి అనుకుంటే రియల్ ఎస్టేట్లో అంత తొందరగా ఎగ్జిట్ కాలేము, అంటే మనం అమ్మి. కానీ షేర్ మార్కెట్లో అట్లేం లేదు. ఎగ్జిట్ కాదలుచుకుంటే 1 or 2 డేస్లో మొత్తం క్లోజ్ చేసుకుంటే మన అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది. అందుకనే షేర్ మార్కెట్ అట్రాక్ట్ అవటానికి. అట్లని రియల్ ఎస్టేట్లో ఉండాలి, షేర్ మార్కెట్లో ఉండాలి. రియల్ ఎస్టేట్లో అంటే కనీసం మన ఇంటికి కావాల్సిన, అంటే ఇల్లు కానీ ఫ్లాటో ఏదైతే అంతవరకు బేసిక్ ఉండాలి. అట్లా అని చెప్పేసి పెద్ద మొత్తాలు రియల్ ఎస్టేట్లో పెట్టి అక్కడ కూడా దొరికిపోతారు. ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ ఉండదు. అటువంటప్పుడు షేర్ మార్కెట్ కూడా డౌనే ఉంటుంది, రియల్ ఎస్టేట్ కూడా డౌనే ఉంటుంది. ఇప్పుడు తర్వాత రిజల్ట్స్ని బట్టి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మన తెలంగాణలోనే రియల్ ఎస్టేటు మొన్నటి వరకు బాగుంది, ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ ఎలా అయితే ఉంటుందో షేర్ మార్కెట్లో కూడా మన పని ఏంటిది,
ఆ సిచ్యువేషన్ని బట్టి మనం లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూసుకోవాలి. తర్వాత వీటితో పాటు ఎక్కువ శాతం ఈ మన పోర్ట్ఫోలియోలో ఏ విధంగా అంటే ఎంత మేరకు మన అమౌంట్ ఎంత క్యాపిటల్ పెట్టాలి, మన దగ్గర ఏదైతే 100%లో మొత్తం ఈక్విటీలో పెట్టకుండా కొంత క్యాష్ రూపంలో పెట్టుకోవాలి. ఎందుకోసం రేపు ఏదన్నా అవసరం పడితే ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడేటట్టు ఉండాలి. ఒకవేళ మనం కొనుక్కునే ఏదన్నా మళ్ళీ కొనేటట్టు ఉందంటే తక్కువలో ఒకవేళ మార్కెట్ పడితే మళ్ళీ ఇంకా కొన్ని కొనుక్కునేటానికి క్యాష్ రూపంలో ఉండాలి. అందుకని క్యాష్ అనేది ఉండాలి. తర్వాత మళ్ళీ మనము మెంటాలిటీ కూడా చాలామందికి ఎట్లుంటుందంటే పెరిగినాక కొంటారు, పెరిగేటప్పుడు కొనరు, ముందు కొనరు, పెరిగినాక ఇంకా పెరుగుద్దని కొంటారు. అయితే వారన్ బఫెట్ కూడా ఏం చెప్పిండు, బాగా పెరిగినాక కొనొద్దు, బాగా పెరిగితే మీరు అమ్ముకోవాలి, బాగా తగ్గితే వాల్యూ ఉంది అప్పుడు కొనాలి. కానీ బాగా తగ్గినప్పుడు వాల్యూ ఉందని తెలిసినా ధైర్యం చేయరు కొనటానికి. ఏమోలే ఇంకా డౌన్లో ఉందిలే కదా ఇక అని వాళ్ళు ధైర్యం చేయరు. వారన్ బఫెట్ కూడా అదే చెప్తాడు, ఏమని, అందరూ అమ్మినప్పుడు నువ్వు కొనుక్కో, వాల్యూ ఉంది, అందరూ అమ్మినప్పుడు కొనుక్కోలేదు అంటే బాగా పడ్డప్పుడు అందరు అమ్మేస్తారు కదా అప్పుడు నువ్వు కొనుక్కో, ఇది అనమాట ఆయన చెప్పేది. తర్వాత మనకంటూ కొంత ఫండ్ ఉండాలి, అంటే ఎమర్జెన్సీ ఫండ్ మాదిరి కొంత ఫండ్ ఉంచుకొని ఏదన్నా జరిగినప్పుడు ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకొకటి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో లాంగ్ టర్మ్గా ఉంది. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు కొనుక్కుంటారు, జాగ్ కొంటారు, ఏమంటే తెల్లారంగానే అమ్మరు. ఎందుకు అమ్మరు, లాంగ్ టర్మ్ అని ఉంచుకుంటారు. అలానే షేర్ మార్కెట్లో కూడా మనము లాంగ్ టర్మ్కి ఎన్నేళ్ళు ఉండగలం, సంవత్సరమా, 2 ఏళ్ళ 3 ఏళ్ళ. ఎగ్జాంపుల్ జనరల్గా లాంగ్ టర్మ్ వాళ్ళు చాలామంది ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లల పేరుతోటి ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ అని, జాగలని, అవి సేవింగ్స్ కింద మ్యూచువల్ ఫండ్స్ అనో ఎస్ఐపిలో ఇన్సూరెన్స్లో కడతారు. అలానే షేర్లు కూడా లాంగ్ టర్మ్కి ఏవైతే వాల్యూ ఉన్నటువంటివి చూసుకొని మన పిల్లలకి ఉపయోగించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమని, డిమాట్ అకౌంట్లు పిల్లల పేరుతో ఉండి గార్డెన్ పెట్టుకుంటూ ఎస్ఐపి మాదిరి కొన్ని షేర్లని వాళ్ళ పేరుతోటి ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు. అలా మనం లాంగ్ టర్మ్కి ఎన్నేళ్ళు ఆ పిల్లల అంటే 25 ఇయర్స్, ఇప్పుడు సపోజ్ 10 ఇయర్స్ 8 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళు 25 ఇయర్స్కి లెక్కేస్తే మ్యారేజ్కి అనుకోండి, హైలీ ఎడ్యుకేషన్ అనుకోండి, లేకపోతే జాబ్ కోసానికి కానీ ఏదైనా ఖర్చు కోసానికి అనేది పెద్ద మొత్తం ఆ టైంకి దానికోసానికి మనం ప్లాన్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు కరోనా లాంటిది వచ్చినప్పుడు తట్టుకోగలిగేటటువంటి కూడా కొంత ఉండాలి. జనరల్గా ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం లోన్ల మీద ఎక్కువ చేస్తుంటారు, అట్లాంటివి చేయకూడదు. లోన్లు అంటే ఇక దొరుకుతుంది కదా అని ఆ కార్డు ఈ కార్డు పెట్టి క్రెడిట్ కార్డులు పెట్టి బయట నుంచి వడ్డీలకు తేవటం, ఫ్రెండ్స్ కూడా అప్పులు తేవటం తెస్తారు. అప్పుడు ఏమైందంటే పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ పే చేస్తారు, అన్ని బాగానే. మార్కెట్ ఫాల్ అయినప్పుడు కానీ వీళ్ళు లాస్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పటిదాకా వాళ్ళు ఊకొని కూడా అప్పుడు ప్రెషర్ చేస్తారు. అప్పటిదాకా మేల్కొని ఉంటారు, ఇక నాకు పైసలు అవసరం ఉన్నాయి, నాకు పైసలు ఇవ్వండి అంటారు. అప్పటిదాకా కొన్నాళ్ళు వెయిట్ చేయంటే లేదు భయ్, అది భయ్, ఇది భయ్ అంటుంటారు. అయితే మళ్ళీ వీటితో పాటు మనం ఏదైతే ఉందో కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎప్పుడైనా కానీ ఈ ఎక్స్ట్రా పెట్టుబడి అంటే మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు నువ్వు ఎక్స్ట్రా క్యాపిటల్ పెట్టాలి అంటే కొంచెం ధైర్యం ఉండాలి, సాహసం చేయాలంటాడు. అంటే ఏంది, వాల్యూ ఉంది, వెయిట్ చేయాలి. మరి నువ్వు ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నావు, ఎప్పుడు పెరుగుద్దో, ఎన్నాళ్ళకి పెరుగుద్దో అనే దానికి కొంత సాహసం చేయాలి నువ్వు పెట్టుబడి పెట్టేటప్పుడు. దీంతోపాటు నీకు ధైర్యం కూడా, మనోధైర్యం ఉండాలి అని చెప్పేసి అనటం జరుగుతుంది. ఇంకోటి, ఎన్ని చెప్పినా 100% ఈక్విటీలో పెట్టొద్దు, కొన్ని డెట్లో పెట్టుకోండి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొన్ని వేరే విధంగా అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకుంటే ఒక దాంట్లో వచ్చినా ఒక దాంట్లో రాకపోయినా ఓవరాల్గా మంచిగా ఉంటుంది అనేది ఉంటుంది. వీటితో పాటు అంటే కొంత డెట్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ వాటిల్లో పెడతారు, డెట్ ఈక్విటీ అంటారు. వాటిల్లో కొంత, ఈక్విటీలో కొంత క్యాష్ రూపంలో కొంత గోల్డ్, కొంత రియల్ ఎస్టేట్, ఇట్లా స్ప్లిట్ చేయాలన్నమాట. మనకున్న ఎసెట్స్ని టోటల్ షేర్ మార్కెటే కాకుండా టోటల్ గోల్డ్, టోటల్ రియల్ ఎస్టేట్, టోటల్ అలా కాకుండా కొన్ని వేరువేరుగా మనం కనుక డైవర్సిఫై చేస్తే అది ఒకటి. రెండోది, ఈ డెట్ వచ్చేటప్పటికి పెద్ద రిస్క్ ఉండదు, అంటే రిటర్న్స్ కూడా ఉండవు. రిస్క్ ఎప్పుడైతే లేదో రిటర్న్స్ కూడా ఉండవు. రిస్క్లో 4 రకాలు ఉంటుంది, నో రిస్క్ నో రిటర్న్స్, లో రిస్క్ లో రిటర్న్స్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్స్. అయితే ఈ డెట్లోకి వచ్చేటప్పటికి రిస్క్ ఉండదు, రిటర్న్స్ కూడా మామూలుగా ఉంటుంది. కానీ షేర్ మార్కెట్లో ఈక్విటీలో మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా హై రిటర్న్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. కాబట్టి ఇక ఆ ఏజ్ని బట్టి కూడా, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు రిస్క్ తీసుకోకూడదు. ఎందుకోసం అంటే సాలిడ్గా
ఒక రూపాయిన్నర అంటే 18% CAGR 15% CAGR వచ్చేయి సాలిడ్గా చూసుకుంటే చాలు. అంతే తప్ప 25-30 ఇయర్స్ ఉంటుంది అనుకో వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేయగలిగినా వాళ్ళు రైట్ అంతే తప్ప టైం ఉంటుంది కదా సంపాదించుకోవడానికి. అందుకని సీనియర్ సిటిజన్లు మాత్రం అటువంటి రిస్క్ తీసుకోవాలి. మనం అటువంటివి చేయాలి. మళ్ళీ రెండోది మన పోర్ట్ఫోలియోలో ఏవైతే ఉన్నాయో అంటే ఆ వాల్యూ ఉన్నటువంటివి మనం ఎలా ఉన్నాయి, ఎన్నేళ్ళకి మనం ఇన్వెస్ట్ చేద్దాం, 30-40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 అంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి. ఇప్పుడు చిన్న ఏజ్లో కనుక అయితే ఓకే కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. ఆ ఏజ్ని బట్టి మనము కొంత గోల్డ్లో కొంత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చెప్పడానికి బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీటితో పాటు మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ గైడ్లైన్స్ తీసుకోవాలి. మళ్ళీ వీటితో పాటు పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజెస్ కోసం మనం ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకుంటూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే సేవింగ్స్ మాదిరి చేసే బదులు షేర్ మార్కెట్ మాత్రం ఓకే. ఎందుకంటే మనం చూస్తూ ఉండగానే ఏండ్లేండ్లు తర్వాత రాబోయే రోజుల్లో ఎంత విలువలు పెరుగుతాయి. ఇంకా మెయిన్ వీటన్నిటికంటే కూడా షేర్ మార్కెట్లో జనరల్గా జరిగేది ఏమీ లేదు. మనం అంటే షేర్ మార్కెట్ అట్రాక్ట్ కావడానికి, షేర్ మార్కెట్లో లాభాలు రావడానికి మెయిన్ SEZలు ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏంటంటే ఇప్పుడు టాటానో, రిలయన్సో, ఆదానియో ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనగానే ఎగ్జాంపుల్ మోడీ గారే ఉన్నారు. అంతకుముందు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉండేది. ప్రతి సంవత్సరం ఒక క్యాంపెయిన్ పెడతారు. పెట్టేసి అందరూ ఎవరైతే ఇండస్ట్రియల్ అందరిని పిలిచి గెట్ టుగెదర్ పెట్టి మీరు మా స్టేట్లో ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు రాయితీలు ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, పవర్ ఇస్తాం, లోన్ ఇస్తాం, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం. మీ పని ఏంది, ఆ ఇండస్ట్రీ మా స్టేట్లో పెట్టండి, మా స్టేట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, అంతే. అంటే దానివల్ల ఏమవుతుంది, మనలాంటి వాడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కాని పని. కానీ SEZలు ఆదాని అనుకోండి, రిలయన్స్ అనుకోండి, టాటాలు అనుకోండి, బిర్లాలు అనుకోండి, గోయంకాలు అనుకోండి, సుందరం అనుకోండి, ఎవరైతే పెద్ద పెద్ద ఈ బిజినెస్ కార్పొరేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి FII లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. ఒకప్పుడు మన ఇండియా కంపెనీలే ఉండేది, ఇప్పుడు అట్లా లేవు. ఫారెన్ కంపెనీలు కూడా ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడతా అంటుండు. అంటే ఏంటిది, మన దేశంలో ఇండస్ట్రీస్ ఏవైతే వస్తాయో అప్పుడు ఏమవుతుంది, షేర్ మార్కెటే రిలేటెడ్, టోటల్ షేర్ మార్కెటే. అంటే ఎలన్ మాస్క్ వచ్చి ఇక్కడ మన ఇండియాలో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఆ కంపెనీల్లో నువ్వు పెట్టుబడి పెట్టినావు అనుకో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. మన వల్ల కాదు. మనం ఏదైతే ఒక కంపెనీ మంచిది కనుక సెలెక్ట్ చేసుకుంటే మనం సంపాదించిన దాంతో పాటుగా ఆ షేర్లు కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తాయి. కాబట్టి షేర్ మార్కెట్ అనేది ఓకే, షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోవచ్చు, కాకపోతే మన పరిధిలో రిస్క్ తీసుకోవడం అనేది ఉత్తమం, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అయితే ఎప్పుడైతే ఏదైనా జరిగినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండాలి. కంపెనీ వాల్యూ కనుకుంటే ఇంకా అవసరమైతే పెట్టుబడి పెట్టేటట్టు ఉండాలి తప్ప ప్యానిక్ అయిపోయి అమ్మేటట్టు ఉండకూడదు అనేది మన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.